Good morning, students. Welcome to our maths class. Now we will discuss about 14th chapter statistics. సో ఈ చాప్టర్లో మనం డేటాని ఏ విధంగా ఆర్గనైజ్ చేస్తామనే విషయం గురించి డిస్కస్ చేస్తాం. డేటా అనేది మనకి 2 టైప్స్లో ఉంటుంది. ఫస్ట్ వన్ రా డేటా, సెకండ్ వన్ గ్రూప్ డేటా. ఇక్కడ మనకి కలెక్ట్ చేసినటువంటి డేటా ఇదంతా కూడా రా డేటా, అంటే ఇది ఏ విధంగానూ ఆర్గనైజ్ చేయబడలేదు. సో ఇలాంటి డేటా నుంచి మనం డిస్క్రైబ్ చేయడం అనేది కాస్త డిఫికల్ట్గా ఉంటుంది. సో ఇలాంటి రా డేటాని మనం గ్రూప్ డేటాగా కన్వర్ట్ చేసుకుంటాం. అంటే ఈ విధంగా గ్రూప్ డేటాగా కన్వర్ట్ చేసుకుని ఈ గ్రూప్ డేటా నుంచి మీన్, మోడ్, మీడియన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం ద్వారా ఈ డేటా గురించి మనం ఇన్ఫర్మేషన్ని డిస్క్రైబ్ చేయగలుగుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రా డేటాకి సంబంధించిన మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా మనకి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఇక్కడ రా డేటా ఒక 5 మెంబర్స్ యొక్క మార్క్స్ ఇవ్వడం జరిగింది. 10 మార్క్స్కి 2 మార్క్స్, 3 మార్క్స్, 5, 6, 4 అంటే 5 స్టూడెంట్స్ యొక్క మార్క్స్ ఇవి. వీటికి మెయిన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో దట్ ఈక్వల్ టు అన్ని అబ్జర్వేషన్స్ని ప్లస్ చేస్తాం బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 5 ఉన్నాయి బై 5, దట్ ఈక్వల్ టు 20/5 ఈక్వల్ టు 4. సో రా డేటాకి మనం మీన్ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ 1లో ఇక్కడ కూడా రా డేటా ఇవ్వడం జరిగింది. మార్క్స్ ఆబ్టైన్డ్ 10, 20, 36 ఇలా మార్క్స్ ఏవైతే వచ్చాయో ఆ మార్క్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దట్ మీన్స్ ఫ్రీక్వెన్సీ ఇచ్చారనమాట. సో 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు 1 స్టూడెంటు, 20 వచ్చిన వాళ్ళు 1 మెంబర్ ఉన్నారు, 36 వచ్చిన వాళ్ళు 3 స్టూడెంట్స్, అలాగే 40 వచ్చిన వాళ్ళు 4 స్టూడెంట్స్, ఇలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాన్ని టేబుల్లో రాసుకోవడం జరిగింది. సో ఈ విధంగా టేబుల్లో నోట్ చేసుకున్న తర్వాత మార్క్స్ని XI దట్ మీన్స్ X1, X2, X3, X4 అండ్ సో ఆన్ ఉంటాయి కాబట్టి వాటిని XIతో ఇండికేట్ చేస్తారు. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దట్ మీన్స్ ఫ్రీక్వెన్సీ F1, F2, F3 అండ్ సో ఇలా ఉన్నాయి కాబట్టి వాల్యూస్ని FIతో ఇండికేట్ చేస్తారు. నెక్స్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చిన వాల్యూ ప్రొడక్ట్ FI XI. సో FIని XIని మల్టిప్లై చేస్తారు. 10 × 1 10, 20 × 1 20 అలా. సో ఈ వాల్యూస్ అన్నిటిని మనకి లాస్ట్ సమ్ చేస్తే మొత్తం సిగ్మా FI XI. ఇక్కడ సిగ్మా అనే సింబల్ మనకి గ్రీక్ లెటర్ అనేది. సిగ్మా అంటే సమ్మేషన్, అంటే ఈ వచ్చిన వాల్యూస్ అన్నిటిని కూడా ప్లస్ చేయమని మీనింగ్. సో వీటన్నిటిని ప్లస్ చేయడం అనేదాన్ని మనం F1 X1 ప్లస్ F2 X2 ప్లస్ F3 X3 ఇలా అన్నీ రాయాల్సిన అవసరం లేకుండా సింపుల్గా సిగ్మా FI XI అని రాస్తే సరిపోతుంది. సో సిగ్మా FI XI ఈక్వల్ టు వీటన్నిటిని ప్లస్ చేస్తే వచ్చిన వాల్యూ 1779. నెక్స్ట్ సిగ్మా FI అంటే F1 ప్లస్ F2 ప్లస్ F3 ప్లస్ అలా ఈ అన్ని వాల్యూస్ని ప్లస్ చేస్తే వచ్చిన వాల్యూ సిగ్మా FI అని డినోట్ చేస్తే సరిపోతుంది. సిగ్మా FI ఈక్వల్ టు 30. సో X బార్ మీన్ X బార్ ఈక్వల్ టు సిగ్మా FI XI బై సిగ్మా FI దట్ ఈక్వల్ టు 1779/30 దట్ ఈక్వల్ టు 59.3. సో ఈ విధంగా మనం మీన్ ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సిగ్మా FI XI అంటే సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై సిగ్మా FI అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ 1లో ఉన్నటువంటి ఈ డేటాని గ్రూప్ డేటాగా ఇక్కడ డిస్క్రైబ్ చేయడం జరిగింది. అంటే గ్రూప్ డేటాగా అంటే ఇక్కడ చూడండి క్లాస్ ఇంటర్వెల్స్ కనిపిస్తున్నాయి. అంటే 10 to 25 మార్క్స్ వరకు ఈ కాలంలోనే రాసుకోవాలి మనం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని. నెక్స్ట్ 25 to 40, 40 to 50, 55 to 70 ఈ విధంగా క్లాస్ ఇంటర్వెల్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో వీటిలో 10 to 25, 25 to 40, 40 to 50, 55 అంటే ఇదంతా కూడా కంటిన్యూయస్ సిరీస్. ఇలాంటి వాటిని మనకి 10 to 25 వచ్చింది, మళ్ళీ 25 నుంచి స్టార్ట్ అవుతుంది 40 వరకు, మళ్ళీ 40 నుంచి స్టార్ట్ అవుతుంది. సో వీటిని మనం ఎక్స్క్లూజివ్ సిరీస్ అంటాం. వీటిలో 25 ముందున్న వాల్యూ వరకు కూడా ఇదే క్లాస్ ఇంటర్వెల్లో వేస్తాము. 25ని మాత్రం
నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్లో మనకి లోవర్ బౌండరీ కనిపిస్తుంది కదా. సో ఈ క్లాస్ ఇంటర్వెల్లో 25 నుంచి స్టార్ట్ చేయాలి. 25 నుంచి 40కి ముందున్న వాల్యూ వరకు ఈ క్లాస్ ఇంటర్వెల్. నెక్స్ట్ 40 మాత్రం ఈ నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్ 40 to 55లోకి వస్తుందన్నమాట. సో అలా వాల్యూస్ వేసుకుంటూ వస్తే మనకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రీక్వెన్సీగా తీసుకుంటాం. నెక్స్ట్ వీటికి సంబంధించి ఇప్పుడు గ్రూప్ డేటాకి ఏ విధంగా మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి 3 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ డైరెక్ట్ మెథడ్. ఈ డైరెక్ట్ మెథడ్లో ముందుగా మనం క్లాస్ ఇంటర్వెల్స్ రాసుకుంటాం ఫస్ట్ కాలంలో. సెకండ్ కాలంలో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ FI. నెక్స్ట్ కాలంలో మనం క్లాస్ మార్క్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎందుకు క్లాస్ మార్క్ ఫైండ్ అవుట్ చేసుకుంటామంటే ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ కనిపిస్తుంది మనకి. అంటే 10 నుంచి 25 ముందు ఉన్న వరకు మార్క్స్ అన్నీ కూడా ఈ క్లాస్ ఇంటర్వెల్లో ఉంటాయి. సో ఈ క్లాస్ ఇంటర్వెల్ యొక్క మిడిల్ వాల్యూ ఏదైతే ఉందో ఆ మిడిల్ వాల్యూ చుట్టూరునే మొత్తం ఈ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంతా కూడా ఈ మిడిల్ వాల్యూ చుట్టూరునే ఉంటాయి కాబట్టి మార్క్స్ అంటే వాటికి దగ్గరగా ఉంటాయని మనం గెస్ చేస్తాం కాబట్టి ఆ మిడిల్ వాల్యూని మనం క్లాస్ మార్క్గా తీసుకుంటాం. సో దానివల్ల మనకి వాల్యూస్లో ఏ విధమైనటువంటి చేంజ్ రాదు. లాస్ట్లో మీన్ వచ్చేటప్పుడు జస్ట్ చిన్న డెసిమల్ పాయింట్స్లో తప్ప ఏ విధమైనటువంటి చేంజ్ రాదు. అంటే ఈ క్లాస్ ఇంటర్వెల్ యొక్క మిడిల్ వాల్యూయే వీళ్ళందరికీ వచ్చినటువంటి మార్క్స్గా మనం ఇక్కడ తీసుకోవాలి. సో అందుకోసం క్లాస్ మార్క్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో క్లాస్ మార్క్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఇది లోవర్ లిమిట్, ఇవి ఎక్స్క్లూజివ్ క్లాసెస్ కాబట్టి బౌండరీస్ అంటారండి వీటిని. సో లోవర్ బౌండరీ, ఇది అప్పర్ బౌండరీ. అలాగే సెకండ్ క్లాస్ ఇంటర్వెల్ ఇది లోవర్ బౌండరీ, ఇది అప్పర్ బౌండరీ. మనకి క్లాస్ మార్క్ కావాలంటే దీనికి మిడిల్ వాల్యూ కావాలి. మిడిల్ వాల్యూ ఎలా వస్తుంది? యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే వస్తుంది. సో లోవర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ బై 2 అంటే 10 + 25/2 35/2 దట్ ఈక్వల్ టు 17.5. అలాగే సెకండ్ క్లాస్ ఇంటర్వెల్కి క్లాస్ మార్క్ కావాలంటే 25 + 40/2 65/2 దట్ ఈక్వల్ టు 32.5. అలాగే క్లాస్ మార్క్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఈ వచ్చినటువంటి క్లాస్ మార్క్ని XIగా డినోట్ చేసుకోవాలి. అంటే X1 X2 X3 X4 దాన్ని XIతో డినోట్ చేసుకుంటాం. సో ఈ వాల్యూస్ XI, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ FI వాల్యూస్. మనం ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ FI XI. ఈ FIని XIని మల్టిప్లై చేస్తాం వచ్చిన వాల్యూస్. వీటన్నిటినీ ప్లస్ చేయాలి. సిగ్మా FI XI ఈక్వల్ టు 1860. నెక్స్ట్ FIs అన్నీ కూడా ప్లస్ చేస్తున్నాం. సో సిగ్మా FI ఈక్వల్ టు 30. సో మీన్ ఈక్వల్ టు X బార్ ఈక్వల్ టు X బార్ అంటే మీన్ని X బార్తో ఇండికేట్ చేస్తాం. X బార్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ దట్ మీన్స్ సిగ్మా FI XI బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ సిగ్మా FI దట్ ఈక్వల్ టు 1860/30 దట్ ఈక్వల్ టు 62. అంటే ఇక్కడ మనకి ఏదైతే రా డేటాకి యూజ్ చేసామో అదే ఫార్ములా ఇక్కడ కూడా మనం యూజ్ చేస్తాం కాబట్టి దీన్ని డైరెక్ట్ మెథడ్ అంటాం. అంటే ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి క్లాస్ మార్క్ ఫైండ్ అవుట్ చేసి ఆ XIని ఇక్కడ మల్టిప్లికేషన్లో XIగా తీసుకుంటున్నాం. సో ఇది గ్రూప్ డేటాకి సంబంధించినటువంటి మీన్ ఫైండ్ అవుట్ చేయడంలో ఫస్ట్ మెథడ్ డైరెక్ట్ మెథడ్. సిగ్మా FI XI బై సిగ్మా FI ఈ ఫార్ములా. నెక్స్ట్ మనం ఈ వాల్యూని ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే క్లాస్ మార్క్స్ 17.5 32.5 అన్నీ కూడా పెద్ద వాల్యూస్ ఉన్నాయి. ప్లస్ మల్టిప్లికేషన్ కూడా కాస్త డిఫికల్ట్గా ఉంది. సో ఈ XI వాల్యూస్ ఏవైనా కాస్త సింప్లిఫై చేసుకుంటే మనం మల్టిప్లికేషన్ చేయడం సింపుల్గా ఉంటుంది కాబట్టి దానికోసం ఏం చేశారంటే వీటిని సింప్లిఫై చేయడానికి ఇంకొక 2 మెథడ్స్ ఉన్నాయి. అవి ఫస్ట్ వన్ అజ్యూమ్డ్ మీన్ మెథడు, నెక్స్ట్ ఇంకొకటి స్టెప్ డీవియేషన్ మెథడు. సో ఇలా డైరెక్ట్ మెథడ్లోనూ మనం చిన్న చిన్న వాల్యూస్ ఉన్నప్పుడు క్లాస్ మార్క్స్ స్మాల్ వాల్యూస్ వచ్చినప్పుడు ఈ డైరెక్ట్ మెథడ్ని యూజ్ చేస్తాం. ఇలా బిగ్గర్ వాల్యూస్ వచ్చి మనకి మల్టిప్లికేషన్ కాస్త కష్టంగా ఉంది అనుకున్నప్పుడు ఆ మెథడ్స్ని చూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మెథడ్ మనకి డీవియేషన్ మెథడ్ ఆర్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్. ఈ అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో ఏం చేస్తామంటే డైరెక్ట్ మెథడ్లో లాగే ఈ 3 కాలమ్స్ కామన్గా ఉంటాయి. సో క్లాస్ మార్క్ వరకు ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ క్లాస్ మార్క్స్ మనకి పెద్ద వాల్యూస్ వస్తున్నాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ క్లాస్ మార్క్స్ అన్నింట్లోనూ ఏదో ఒక వాల్యూని మనం మీన్గా అజ్యూమ్ చేసుకుంటాం. ఆ వాల్యూని మీన్గా అజ్యూమ్ చేసుకుంటాం. అంటే వీటన్నిటిలోనూ మనం యావరేజ్ చూసుకుంటే మిడిల్ వాల్యూ యావరేజ్గా వస్తుంది కాబట్టి ఎక్కువగా ఈ
మిడిల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏదో ఒక వాల్యూని మీన్గా ఎజ్యూమ్ చేసుకుంటాం. ఇక్కడ మనకి మిడిల్గా 47.5 ఒకటి, అలాగే 62.5 ఒకటి ఉంది. సో 62.5ను కానీ 47.5ను కానీ మీన్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 47.5ని ఎజ్యూమ్డ్ మీన్గా తీసుకోవడం జరిగింది. దాన్ని స్మాల్ ఏతో ఇండికేట్ చేసుకుంటున్నాం. సో ఎజ్యూమ్డ్ మీన్ తీసుకున్న తర్వాత మనం డీవియేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో డీవియేషన్స్ అంటే మనకి ఈ ప్రతి ఎక్స్లోంచి ఎజ్యూమ్డ్ మీన్ని మైనస్ చేసుకోవాలి. దాన్ని డీవియేషన్గా చెప్తాం. అంటే D = x - a. ఇక్కడ x1, x2, x3 ఇలా ఉన్నాయి కాబట్టి DI = xi - 47.5 అంటే xi - a. సో ప్రతి ఎక్స్లోంచి ఎజ్యూమ్డ్ మీన్ని మైనస్ చేస్తాం. అంటే 17.5 - 47.5 దట్ ఈక్వల్ టు -30. నెక్స్ట్ వాల్యూకి వచ్చేసరికి 32.5 - 47.5 దట్ ఈక్వల్ టు -15. నెక్స్ట్ వాల్యూ 47.5 - 47.5 0. ఇక్కడ నుంచి దీనికంటే పెద్ద వాల్యూస్ కాబట్టి ప్లస్లు వస్తుంటాయి మనకి వాల్యూస్. 62.5 - 47.5 15, 77.5 - 47.5 30, 92.5 - 47.5 45. సో ఇక్కడ మనకి వాల్యూస్ చూడండి, ఇక్కడ డెసిమల్ పాయింట్స్లో వచ్చాయి. ఇక్కడ -30, -15, 15, 30, 45. సో సింప్లిఫై అయింది కాబట్టి ఇప్పుడు ఈ DI వాల్యూస్ని ఏం చేస్తామంటే మనం ఈ FI వాల్యూస్ తోటి మల్టిప్లై చేస్తాం. అంటే FI × DI. FI DI అంటే ఇప్పుడు -30 × 2 -60, -15 × 3 -45, 0 × 7 0, 15 × 6 90, 30 × 6 180, 45 × 6 270. వీటన్నిటిని ప్లస్ చేస్తాం. ప్లస్ చేస్తే సిగ్మా FI DI దట్ ఈక్వల్ టు 435. నెక్స్ట్ సిగ్మా FI దట్ ఈక్వల్ టు 30. అంటే మనకు వచ్చిన వాల్యూస్లో మనం ఏం చేస్తున్నామంటే DI వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి xi - a చేస్తున్నాం. సో మనకి ఇప్పుడు మీన్ కావాలి అనుకున్నప్పుడు మీన్ x⁻ ఫార్ములా ఏ విధంగా డిరైవ్ చేస్తున్నారో చూడండి. x⁻ మనం ఏం చెప్పుకున్నాం, సిగ్మా FI xi / సిగ్మా FI చెప్పాం కదా. అలాగే D⁻ ఫార్ములా సిగ్మా FI DI / సిగ్మా FI. వాటి నుంచి మనకి ఏ విధంగా x⁻ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తున్నారంటే ఇక్కడ డెరివేషన్లో D⁻ సిగ్మా FI × DI అంటే xi - a / సిగ్మా FI. సిగ్మా FI పెట్టి xiని మల్టిప్లై చేస్తే సిగ్మా FI xi / సిగ్మా FI మైనస్ సిగ్మా FI a / సిగ్మా FI. ఈ ఏ అనేది కాన్స్టెంట్ వాల్యూ అన్నిట్లోనూ కామన్గా ఉంటుంది కాబట్టి దాన్ని బయటకు తీసుకొచ్చేస్తే సిగ్మా FI / సిగ్మా FI రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇది సిగ్మా FI xi / సిగ్మా FI అంటే x⁻. సో D⁻ = x⁻ - a. దట్ మీన్స్ x⁻ ఈ -a LHSకి వెళ్తే a ప్లస్ అవుతుంది, ప్లస్ a అవుతుంది. సో x⁻ = a ప్లస్ D⁻. దట్ మీన్స్ x⁻ a ప్లస్ సిగ్మా FI DI / సిగ్మా FI. ఇది మనకి ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్లో ఫార్ములా అనమాట. ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్లో మీన్కి ఫార్ములా x⁻ a ప్లస్ సిగ్మా FI DI / సిగ్మా FI. సో ఎజ్యూమ్డ్ మీన్ మనకు తెలిసిందే 47.5 ప్లస్ సిగ్మా FI DI వాల్యూ లాస్ట్ కాలంలో వచ్చిన వాల్యూ 435 / సిగ్మా FI నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 30. సింప్లిఫై చేస్తే మనకి 47.5 + 14.5 దట్ ఈక్వల్ టు 62. ఇది మనకి సెకండ్ మెథడ్ మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి. దీన్ని మనం ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్ అని కానీ డీవియేషన్ మెథడ్ అని కానీ చెప్తాం. నెక్స్ట్ మనకి ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ వాల్యూస్లో -30, -15, 0 ఈ వాల్యూస్ డీవియేషన్స్ ఉన్నటువంటి కాలం ఒకసారి చూస్తే వీటిని ఇంకా సింప్లిఫై చేసే అవకాశం ఉంది మనకి. ఎలా ఉంది, వీటన్నిటిని కూడా /15 చేసామనుకోండి ఇవి ఇంకా చిన్న వాల్యూస్ అయిపోతాయి. అప్పుడు మనకి మల్టిప్లికేషన్ ఇంకా ఈజీ అవుతుంది. సో అందుకోసం ఏం చేస్తున్నామంటే మొత్తం అన్ని వాల్యూస్ని కూడా 15 పెట్టి డివైడ్ చేయగలం మనం. సో 15 పెట్టి డివైడ్ చేస్తే ఇంకా చిన్న వాల్యూస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీనికి ఇంకొక మెథడ్ కూడా సింప్లిఫై మెథడ్ ఉంది. నెక్స్ట్ మెథడ్ అదే స్టెప్ డీవియేషన్ మెథడ్.
సో దాంట్లో మనం ఇదే సమ్ని ఇంకా సింపుల్గా ఎలా చేయొచ్చో చూడండి. అంటే డీవియేషన్స్ వరకు మనకి సేమ్, ఈ 4 కాలమ్స్ కూడా సేమ్ ఉంటాయి, ఒకేలా ఉంటాయి. నెక్స్ట్ కాలంకి వచ్చేసరికి మనం ఏం చేస్తున్నామంటే స్మాల్ హెచ్ ఈక్వల్ టు 15గా తీసుకుంటాం. ఎందుకంటే వీటన్నిటిని కూడా 15తో డివైడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి. సో అదే హెచ్ వాల్యూ మనకి ఇక్కడ లెంత్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ అబ్జర్వ్ చేస్తే లెంత్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ ఈక్వల్ టు 15. అంటే లెంత్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ అంటే 25 మైనస్ 10 దట్ ఈక్వల్ టు 15. సో 15 అనేది క్లాస్ ఇంటర్వెల్ యొక్క లెంత్. ఆ లెంత్తో అయినా మనం డివైడ్ చేయొచ్చు, లేదంటే వీటన్నింటికి కూడా గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్తో అయినా డివైడ్ చేయొచ్చు. అంటే సపోజ్ ఇక్కడ 15, అలాగే ఇక్కడ హెచ్సిఎఫ్ కూడా 15 అయ్యింది కాబట్టి స్మాల్ హెచ్ ఈక్వల్ టు 15 తీసుకుంటాం. ఒకవేళ ఇది వేరే నెంబర్ వచ్చి మనకి ఇక్కడ 15 హెచ్సిఎఫ్ అయింది అనుకోండి, 15 తీసుకుంటాం అనమాట. చాలా వరకు లెంత్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్తో డివైడ్ చేసేలాగే మనకి సమ్స్ ఉంటాయి. ఒకవేళ అలా కానట్లయితే ఆ నెంబర్ మనకి డివైడ్ చేయట్లేదు అనుకుంటే ఇక్కడ ఏదైతే హెచ్సిఎఫ్ మనకి అన్నిటికీ డివిజిబుల్ అవుతుందో ఆ నెంబర్తోనే మనం ఇక్కడ డివిజన్ చేస్తాం. సో ఇక్కడ మనకి 15తో అన్నీ కూడా డివిజిబుల్ అవుతున్నాయి కాబట్టి స్మాల్ హెచ్ ఈక్వల్ టు 15 తీసుకుంటాం. సో వీటన్నిటిని 15 పెట్టి డివిజన్ చేస్తున్నాం. -30/15 చేస్తున్నాం, దట్ ఈక్వల్ టు -2. సో ఈ వాల్యూ ఏం చేస్తున్నాం మనం, xi మైనస్ ఏ వాల్యూని హెచ్ తోటి డివిజన్ చేస్తున్నాం. అంటే xi మైనస్ ఏ బై హెచ్ చేస్తున్నాం మనం. ఆ వాల్యూని ui అనుకుంటున్నాం, ui. సో ఇవన్నీ కూడా ui వాల్యూస్ అనమాట. -15/15 -1, 0/15 0, 15/15 1, 30/15 2, 45/15 3. ఇప్పుడు ఈ ui వాల్యూస్ fi వాల్యూస్ మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూస్ fi ui. వీటన్నిటిని ప్లస్ చేస్తే సిగ్మా fi ui ఈక్వల్ టు 29 వచ్చింది వాల్యూ. సో మనకి ఫార్ములా ఎలా వస్తుందంటే ఇక్కడ వాల్యూస్ని డీవియేషన్ చేసి అంటే -a చేసి మనం ఆ వాల్యూస్కి బై హెచ్ చేస్తున్నాం. సో ఫార్ములాలోకి వచ్చేసరికి ఏని ప్లస్ చేస్తాం, ఇక్కడ మైనస్ చేస్తున్నాం కదా, ఇక్కడ ప్లస్ చేస్తాం. ఇక్కడ హెచ్ని డివిజన్ చేస్తున్నాం కాబట్టి ఫార్ములాలో మల్టిప్లికేషన్ చేస్తాం. సో ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ హెచ్ ఇంటూ సిగ్మా fi ui బై సిగ్మా fi. అంటే సిగ్మా fi ui బై సిగ్మా fi. ఈ యూ బార్ అనమాట. అంటే యూ బార్ ఈక్వల్ టు సిగ్మా fi ui బై సిగ్మా fi. ui అంటే xi మైనస్ ఏ బై హెచ్. ఈ 1/hని బయటికి తీసుకొచ్చేస్తే ఇంక వాల్యూ లోపల ఉండేది సిగ్మా fi xi మైనస్ సిగ్మా fi ఏ బై సిగ్మా fi. ఈ సిగ్మా fiని 2 టర్మ్స్కి విడివిడిగా రాసిస్తే సిగ్మా fi xi బై సిగ్మా fi మైనస్ సిగ్మా fi ఏ బై సిగ్మా fi. అంటే 1/h ఇంటూ దీని అంతటి వాల్యూ ఎక్స్ బార్ మైనస్ ఏని బయటికి తీసుకొచ్చేస్తే, అంటే ఏ మొత్తం అన్నిటికీ కామన్గా ఉంటుంది కాబట్టి ఏని బయటికి తీసుకొచ్చేస్తే సిగ్మా fi క్యాన్సిల్ అయిపోతాయి. సో ఏ అంటే 1/h ఇంటూ ఎక్స్ బార్ మైనస్ ఏ ఈక్వల్ టు యూ బార్ వచ్చింది. ఒక్కొక్క వాల్యూని ఇటువైపుకి తీసుకొస్తే మనకి ఎక్స్ బార్ వాల్యూ మిగులుతుంది. అంటే ముందు బై హెచ్ని తీసుకొచ్చేస్తే ఇంటూ హెచ్, యూ బార్ ఇంటూ హెచ్, మైనస్ ఏని కూడా తీసుకొచ్చేస్తే ప్లస్ ఏ అవుతుంది. దట్ మీన్స్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ హెచ్ ఇంటూ యూ బార్. యూ బార్ అంటే సిగ్మా fi ui బై సిగ్మా fi. దీన్ని మనం స్టెప్ డీవియేషన్ మెథడ్లో మీన్కి ఫార్ములాగా చెప్తాం. అంటే ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా fi ui బై సిగ్మా fi ఇంటూ హెచ్. సో దీంట్లో వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. అంటే ఏం చేస్తున్నాం మనం ఇక్కడ, వాల్యూస్ని ముందుగా ఏవైనా మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి డైరెక్ట్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు సిగ్మా fi xi బై సిగ్మా fi ఫార్ములా యూజ్ చేస్తాం. మనకి క్లాస్ మార్క్స్ కనుక బిగ్గర్ వాల్యూస్ వస్తున్నాయి అనుకున్నప్పుడు ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్ ట్రై చేస్తాం. ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్లో ఫార్ములా మనకి ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా fi di బై సిగ్మా fi. ఆ వాల్యూలో కూడా డీవియేషన్స్ బిగ్గర్ వాల్యూస్ వస్తున్నాయి అనుకున్నప్పుడు స్టెప్ డీవియేషన్ మెథడ్ ట్రై చేస్తాం. దీంట్లో మీన్కి ఫార్ములా ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా fi ui బై సిగ్మా fi ఇంటూ హెచ్. ఓకే, థ్యాంక్ యూ.